Okay, let's go. ఏంటి సూత్రం మందు తాగుతావా మా బావ తాగమన్నా తాగవా అన్నయ్య ఎలా ఉంది పార్టీ ఎక్కడ నీ గ్లాసు తాగడంట నువ్వు తాగమన్నా తాగడంట అవునా వద్దన్నయ్య అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా, అందులో పారిపోతాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మా ఆయిల్ పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిసావా? బాబు వెర్రి వెంగళప్ప, మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. Dear friends, meet my brother Sri Krishna. Wait. आज का शाम श्री कृष्णा के नाम. This evening belongs to him. Cheers, brother. Yeah, come on, have. Hey, have. Hi, That's the Vicky. spirit. How are you? Hi, sweetheart. Hi. Hey, congratulations, yaar. తీసుకో నా చైన్. ఎందుకు? నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా? నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. Come on, take it. వద్దన్నయ్య. ఏయ్ మా బావిస్తే వద్దంటావా? నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్, గెలుచుకో. ఏం వికీ? పందెం. పందెం అన్నయ్య? ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకోకు. తీసుకో. ఇటు తిరుగు. టేక్ ద గ్లాస్. నెత్తి మీద పెట్టుకో. The winner! Yay! ఏంటి లూజర్, ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు. పందెం పోయింది, గొలుసు పోయింది. ఇదే నేను పందెం కాస్తుంటే నేనే గెలుచుండేవాడినేమో. ఏటన్నాడు తమ్ముడు? తను కాసుంటే పందెం గెలిచేవాడంట. అవునా? చెప్పు. నువ్వైతే ఏం పందెం కాసేవాడివి? వద్దన్నయ్య, నీ వల్ల కాదు. ఏం పందెం కాసేవాడివో చెప్పు. అన్నయ్య నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక. పర్వాలేదు, పందెం ఏంటో చెప్పు. ఓడిపోతావు అన్నయ్య, ఓడిపోతావు. స్టాప్ ద మ్యూజిక్. ఓడిపోతానంట. పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. సరే 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 సరే, నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి? చెప్పు, ఎవరితో చెప్పించుకోవాలి? ఈ అమ్మాయితోనా? వీళ్ళెవరితో కాదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయా? నీ ఇంట్లో దింపాను కదా, సత్య. సత్య? ఆ సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హేస్తుంది తప్ప ఇలాంటి లవ్వులు గివ్వులు చేత కదమ్మా. చేత కాదు. అలా కసక్కనేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు. ఒకళ్ళు విలను, ఒకళ్ళు హీరో. ఇప్పుడు నువ్వు చెప్పన్నయ్య, నువ్వు హీరో అవుతావా, విల్లన్ అవుతావా?
కానీ పెళ్లికి 11 రోజులు టైం ఉంది. ఆ లోగా సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే హీరో 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 హీరో. రే మా బావని ఏం చేసేస్తున్నావురా? ఆట మొదలైందే. ఏయ్ ఏంటే 10 రోజుల్లో పెళ్ళని చూస్తున్నా, లేకపోతే వాతలు పెట్టి చూడరా. దీనికి ఎంత పొగరో మాట వినటం లేదు. తప్పమ్మా. సత్య అశోకవనంలో సీత కాదు, అంతఃపురంలో రాణి. ఏం తినాలంటే అది తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది. తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది. డోంట్ టచ్ ప్లీజ్. రే, ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి నా సత్య కోసం చేయాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు. ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు తెగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకి నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య. నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా, నీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదే. సత్యా ఇది నా కాన్సెప్ట్. పులి మీద స్వారీ. ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది.